అక్క ఏంది తమ్మి గది తొక్క గదైతే నాకు తెలుసు వేసినావు కదా తీయవా. తప్పక్క, ఎవరి పనులు చేసుకోవాలి. నా పని నేను చేసుకున్నాను, నీ పని నువ్వు చేసుకో. ఓయ్ నేనోలో తెలుసా నీకు? సీపర్ స్వర్ణక్కని నీ అసోంటి స్టూడెంట్లు వస్తుంటారు పోతుంటారు, నీకు చదువు చెప్పే టీచర్లు వస్తుంటారు పోతుంటారు. నేనైతే గీనే పర్మనెంట్ 15 ఏళ్ల సంధి లోకల్. ఏయ్ ముందు తొక్కది, లేకపోతే నీ తొక్కదిస్తా. అక్క నీకు చక్లి గింతలు ఉన్నాయా? ఉన్నాయి. ఎందుకు తమ్మి? ఏడి తొక్క? నానా నానా నానా, మా నాన్న తలకాయది. అమ్మా నేను చెప్పానా నాన్నకు తలకాయ లేదని, నువ్వే నమ్మావు. కింద దరిద్రుడే. ఏమిటా నీ కాగ్గోలా? నీకు థ్యాంక్స్ చెప్దామని. ఎందుకు? నన్ను మంచి కాలేజ్ లో జాయిన్ చేసావు కదా, అందుకని. ఏం స్పెషాలిటీస్ వచ్చిందా కాలేజీలో? నేను ప్రేమించిన అమ్మాయి ఆ కాలేజ్ లోనే చదువుతున్నాను. ప్రేమించావా? హైదరాబాద్ వచ్చినా ఇంకా సన్ స్ట్రోక్ తగలలేదేమిటా అనుకుంటున్నాను. షాక్ ఇచ్చావా? మీకు ప్రతిదీ వెటకరమే. ఏమండి మరేమో మన అబ్బాయి ప్రేమలో పడ్డాడండి. ప్రేమలో అదే నిప్పుల్లో పడ్డాడు. దాని మీద నీళ్లు చల్లక పెట్రోల్ చల్లుతానంటే అమ్మా నాన్నకి నా చదువు పాడవద్దని భయం వేస్తున్నట్టుంది. కాదు నాన్న, ఆ పిల్ల ఈ యూస్లెస్ ఫోన్ ప్రేమించి జీవితం నాశనం చేసుకుంటుందేమో అని టెన్షన్ తో వస్తున్నాను. ఊరుకోండి. పడక పడక మన అబ్బాయి ప్రేమలో పడితే ఇలా ఆడిపోసుకుంటారే. నువ్వు రానా, నీకు ఇష్టమైన పాయసం చేసి పెడతా. ఆ చేతితోటే నాకు కాస్త పాయిజన్ పంపు. విత్ షుగరా వితౌట్ షుగరా? ఆ కార్ కింద వెతకండి రా. లేదురా. ఎక్కడికి వెళ్ళిందిరా? రే మీకు టామీ కనిపించిందా? లేదురా. మీకు కనిపించిందా? కనపడలేదురా. ఎక్కడ పైన? రే అది చూడండి. ఓయ్ మీరేంట్రా రోడ్ కట్టంగా స్పీడ్ బ్రేకర్ లో నిలబడ్డారు? పక్క జరండి. నేను చూస్తుంటే డౌట్ ఉంది. ఒకసారి నీ బ్యాగ్ ఇలా ఎందుకు? ఆ బ్యాగ్ లో మా కుక్క పిల్ల ఉందో లేదో చెక్ చేయాలి. అమ్మని అంటే కుక్క పిల్లలు కోడి పిల్లలు ఎత్తుకెళ్లే దొంగలా కనిపిస్తున్నారా మీకు? అదంతా మాకు తెలీదు. మేము బ్యాగ్ చెక్ చేయాలి. ఏంట్రా మీరు? బ్యాగ్ వదలండి, వదలమంటుంటే. ఒక నిమిషం ఆగండి, ఆగండ్రా. ఇదేంట్రా సడన్ గా మెడిటేషన్ చేస్తున్నాడు? కొంప తీసి కొడతాడా? వీడేంట్రా చెత్త ఎడుతున్నాడు? ఏమోరా. అవునరా మన టామీరా. అవునరా. కావాలా? ఇందాక నా బ్యాగ్ ఏదో ఎదుగుతానన్నారు, వినబడట్లా. ఓకే జాగ్రత్త. ఓకే బాయ్. జో కిషోర్ అండ్ నేను. అమ్మని సేమ్ క్లాసు. ఎవడా నువ్వు? నీ ఫ్రెండ్ ని. ఎక్స్ట్రా చేస్తున్నారా? ఇది బోసుగా డైలాగ్. సర్లే బాయ్. ఏంటి స్నేహ గుర్తుపట్టలేదా? మొన్న అరే ఏంటి అలా చూస్తున్నావు? కారిడార్ లో కలిసాం కదా. నేను స్నేహ మొన్న కాఫీ డేకి పిలిచాను, సినిమాకి రమ్మన్నాను. స్నేహ ఒక్క నిమిషం ఆగు స్నేహ, నేను చెప్పేది విను. హలో స్నేహ స్నేహ. తిరుగుద్ది తిరుగుద్ది తిరుగుద్ది. ఇదేంటి ఇలా జరిగించింది? ఏ నంబర్ నీ దగ్గర ఉంది, నువ్వే చేయొచ్చు. హాయ్ స్నేహ. మీరేంటండి బాబు, మాట్లాడితే మాట్లాడరు, పిలిస్తే పలకరు, కానీ ఎక్కడికి వెళ్ళినా నన్ను ఫాలో అవుతున్నారు. ఈత నీకు విషయం తెలుసా? మనం అందరం ఉండేది పక్క పక్క కాలనీలే. ఓహో, మరి మేము నిన్ను ఫాలో అయితే నీకు మా అడ్రస్ ఎలా తెలిసింది? అది మీరు నన్ను ఫాలో అయినట్టే నేను కూడా మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. వీడు చాలా తేడా క్యాండిడేటే. ఏం స్నేహ సైలెంట్ గా ఉన్నావు? ఏదైనా మాట్లాడొచ్చు కదా. నువ్వు మాట్లాడితే చాలా బాగుంటుంది తెలుసా. మీరు వెళ్ళండి. రండి వెళ్దాం. నువ్వు కూర్చో. మీరు వెళ్ళండి. వీడెవడే చాలా విచిత్రంగా ఉన్నాడు. ఎప్పుడు కనిపించినా చాలా పరిచయం ఉన్న వాడిలా మాట్లాడుతున్నాడు. నువ్వేం టెన్షన్ పడుకో, బోస్గాడ్ వాడికి తగిలాడు కదా, వాడిని కుమ్మేస్తాడు. వాడు చెల్యా
కాలేజ్ జాయిన్ అయినప్పని చూస్తున్నాను రా. ఇంటి దగ్గర రెచ్చిపోతున్నావు. సాధారణంగా నా కోపం రాదు. వస్తే 1 వీక్ హాస్పిటల్లో ఉంటావు. ఎరికేనా? అది ఏది? ఎలా చెప్పాలో అర్థం కావట్లేదన్నా. ఏ విషయం? నీ లవ్ గురించి బాస్. నా లవ్వా? ఏంటి బోస్ గురించి చాలా బ్యాడ్ గా మాట్లాడుతున్నావు? బ్యాడ్ కాదన్నా, ఫ్యాక్ట్. అయినా నీ పర్సనల్ మ్యాటర్ గురించి నాకెందుకు రేయ్, సీట్ కింద బాంబడి వెళ్ళిపోతావేంట్రా? కూసో కూసో. చెప్పు. ఇప్పుడు మన గ్యాంగ్ లో మన గ్యాంగ్ రేయ్, నువ్వు ఆగ్రా బై. నువ్వు చెప్పు. మన గ్యాంగ్ లో గీత ఉంది కదా, ఉంది. అయితే తను తను నేను ప్రేమిస్తుంది బాస్. చిచి వీణా? వీణ్ణే ఇందా గీత స్నేహితుడు చెప్తుంటే నా చెవులతో విన్నాను బాస్. నువ్వు చెప్పేది నిజమేనా? వీడి మీద ఒట్టు. నేను నమ్మను. నువ్వేంటి బతుకున్నాడు ఎవడో నమ్మడు. కావాలంటే చూడు గీత నేను ఎలా చూస్తుందో. ఆ? ఏ జరగదు. ఇప్పుడైనా నమ్ముతావా? ఏంటి నమ్మేది? 4 ఏళ్ళ నుండి కలిసి చదువుతున్నావు. చూస్తే చూడదా, ఊపితే ఊపదా? ఇంకో మాట చెప్పు. సింపుల్ థింగ్. ఇన్నాళ్ళ మీ ఫ్రెండ్షిప్ లో గీత నీకు ఏ రోజైనా రాఖీ కట్టిందా? కట్టలేదు. కనీసం కలిసి రాఖీ సినిమా కూడా వెళ్ళలేదు బాస్. కదా. పోనీ ఎప్పుడైనా నిన్ను అన్నా అని పిలిచిందా? లేదు. ఎప్పుడైనా చాలు. గీత నన్ను ప్రేమిస్తున్న సంగతి నాకు ఇప్పుడు అర్థమైపోయింది. హలో, రాఖీ నాకు కూడా కట్టలేదుగా. ఈ సంవత్సరం కట్టేస్తాను అందులే. ఇందాక అది కూడా విన్నాను. అది కూడా విన్నావా? ఓయ్, నువ్వెక్కడికి వెళ్తున్నావు? అంటే నేను డైరెక్ట్ గా వెళ్ళి నాకు కూడా గీత అంటే ఇష్టం అని చెప్పేసి వస్తాను. వద్దు. ఏ? ఇప్పుడే మీ ఇద్దరి మధ్యన ప్రేమనే విత్తనం మొలిచింది. అది మొక్కై మొగ్గై పువ్వై రాలిపోద్ది. అదీగాక లేడీస్ ఫస్ట్ అన్నారు కదా, ముందు తను చెప్పని ఆ తర్వాత నువ్వు చెప్పు. ఏం లాకేశ్వరా, అది చెప్పదు వీడిని చెప్పనివ్వడు. బోస్ రే, వాడు నమ్మద్రా. నేను ఎదవం చేస్తున్నాడ్రా. నా మాట వినరా. నోర్మై, ఎల్కేజీ నుంచి ఇంజనీరింగ్ వరకు పక్క పక్కన కూర్చున్నాం. ఎప్పుడైనా ఈ విషయం చెప్పినావరా? ఫ్రెండ్ అంటే వీడేరా. నువ్వు ఉంచన్నా. నీకే ఫీలింగ్స్ లేవురా. ఎందుకంటే నువ్వు టెస్ట్ ట్యూబ్ బేబీరా. ఆపుతావా? నిజంగానే నువ్వు బోస్ గాడి లవ్ లో పడ్డట్టు కళ్ళొచ్చింది. నేను ఆ కామెడీ ఫేస్ ని లవ్ చేయడమా? హాయ్ స్నేహ. వచ్చేసాడు. హాయ్ స్నేహ. హాయ్. తీసుకో స్నేహ, నీకే. మా టీవీలో మంత్రి సత్యనారాయణ కూడా చెప్పారు, శనగలు శుభోదయం శుభం భూయాత్ శనగలని. అంటే అంటే ఏమో నాకు తెలియదు. నీకు మరీ మొమాట ఎక్కువ స్నేహ. కదే గీత. ఎంతైనా మన ఫ్రెండ్స్ కదా, ఏమంటావు? నువ్వు తీసుకో స్నేహ. స్టాప్ ఇట్ యార్. 1 వీక్ నుంచి చూస్తున్నాను మనందరం ఏదో క్లోజ్ ఫ్రెండ్స్ లాగా మూవ్ అవుతున్నావు. నాకు అసలు నీ పేరు కూడా తెలీదు. సుశాంత్. నాకు అనవసరం ఇలా పరిచయం లేకుండా పలకరించే వాళ్ళన్నా అతిగా మాట్లాడే వాళ్ళన్నా నాకు చిరాకు. ఐ హేట్ దెమ్. ఏం చేయమంటావు స్నేహ? మా నాన్న ఏ ఊర్లో కూడా 6 నెలల మించి జాబ్ చేయడు. ఏ సస్పెండ్ అవుతాడా? కాదు, ట్రాన్స్ఫర్ అవుతాడు. అరే, వెళ్ళిన ప్రతి చోటికి పరిచయం చేసుకుని ఫ్రెండ్ అయ్యే టైంకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అందుకే నేను ఆల్రెడీ ఫ్రెండ్ అయినట్టు మూవ్ అవుతుంటా. నీకు మేమే దొరికామా? చూడు, ఫ్రెండ్షిప్ అనేది ఒక్కరికుంటే సరిపోదు, ఇద్దరి మధ్య ఉండాలి. నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్ గానీ ఇంప్రెషన్ గానీ లేదు. సో ఇంకెప్పుడు నన్ను కలవాలని గానీ మాట్లాడాలని గానీ ట్రై చేయకు. ఓకే రాగీత? ఆడదానికి అందం ఉండొచ్చు కానీ బలుపు ఉండకూడదే. హలో, నా ఫ్రెండ్షిప్ నీకు అక్కర్లేనప్పుడు తొక్కలోది నువ్వు నాకెందుకే? ఈ క్షణం నుంచి నీతో మాట్లాడను, నీ ముఖం కూడా చూడను. పోవే. పెద్ద ఐశ్వర్యరాయ్ అన్న ఫీలింగ్. వీళ్ళు ఎప్పుడు వచ్చారు? కొంపతీసి అంతా తెలిసిపోయిందా? ఒరే సుశాంత్, ఏంట్రా ఇది? నా ప్రేమ కోసం ఎందుకురా నీకు తపన? ఎందుకురా వీడికి ఇంత తాపత్రయం? ఓహో, వీడు ఇలా ఫిక్స్ అయ్యాడా? పర్లేదురా, ఏదైనా నీకోసమే కదా. ఇడు దేనికి రోడ్డు ఎత్తున్నాడు గానీ వీడిని మాత్రం తారలో వాడేస్తున్నాడు. వద్దు బాస్, నువ్వు నా కోసం ఇంత కష్టపడు. గీత ప్రేమ కోసం ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తాను. అప్పుడు దాకా నువ్వు ఉండాలిగా. పిచ్చోడా, ప్రేమకి చావులేదురా. నీకుందిగా. గుడ్ ఈవినింగ్ తల్లి.
హాయ్ డాడీ హాయ్ ఏం చేస్తున్నావు ప్రాజెక్ట్ వర్క్ కి ప్రిపేర్ అవుతున్నాను గుడ్ ఏంట్రా నేను ఎప్పుడు ఫోన్ చేసినా నీ ఫోన్ ఎంగేజ్ లో ఉండట్లేదు ఇంటికి రైట్ టైంలో వస్తున్నావు నైట్ టైం నీ బెడ్రూమ్ లో లైట్ ఎక్కువసేపు వెలగట్లేదు సో నువ్వు ఏ అబ్బాయిని లవ్ చేయట్లేదా రైట్ కమ్ ఆన్ డాడీ ఏదైనా ఉంటే ఫస్ట్ మీకే కదా చెప్తాను నాకు తెలుసురా రే మీ అత్తయ్య ఫోన్ చేసింది వాళ్ళ బావగారు అబ్బాయి నవీన్కి నీకు మ్యాచింగ్ బాగుంటుందని చెప్పింది కానీ నేను నిన్ను అడిగి చెప్తానని చెప్పాను డాడీ ఆ. నీకు మంచిదనిపించింది కాదనేంత కారణం నా దగ్గరే ఉంటుంది అయినా నవీన్ నాకు చిన్నప్పటి నుంచే తెలుసు హీఈస్ గుడ్ నాకు ఓకే థ్యాంక్ యూ తల్లి థ్యాంక్ యూ